అందరికీ నమస్కారమండి. వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతు సోదరులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పబోతుందనమాట. ఎవరైతే అర్హులున్నారో వారికి సంబంధించి గాను అన్నదాత సుఖీయ పథకం సంబంధించి రూ. 20,000 జమ చేయడానికైతే రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతుందండి. అయితే ఈ యొక్క నిధులు ఎప్పుడు జమ చేయబోతుంది అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. సో, మనం ఈ వీడియోలో పూర్తి సమాచారం తెలుసుకోవడానికైతే ప్రయత్నిద్దాం. ఈ వీడియోనైతే ఎక్కడ కూడా ఆపకుండా చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్‌ని చూసినట్లయితే దయచేసి వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులారా. దీని ద్వారా నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారు. అలాగే వీడియోకైతే లైక్ చేయండి. మరికొంతమందికి సమాచారం అయితే తెలుస్తది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. సో, ప్రస్తుతం ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మనకి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతు సోదరులందరికీ ఉపయోగపడేలాగా మనకి ఈ యొక్క నిధులు పెంచి అందించడానికైతే సిద్ధమవుతుందండి. అయితే మనకి ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఎవరైతే అర్హులున్నారో వారికి మాత్రం ఇచ్చే అవకాశం ఉందన్నమాట. అంటే దీనికి సంబంధించి గాను మనకి రైతులందరికీ కూడా ఉపయోగపడేలాగా రూ. 20,000 జమ చేస్తామని చెప్పేసి హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది కదండీ! అయితే దీనిలో భాగంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క 20,000 సంబంధించి గాను 14,000 ఏమో రాష్ట్ర ప్రభుత్వం తరపున, రూ. 6,000 ఏమో కేంద్ర ప్రభుత్వం తరపున ఇలా మొత్తంగా మనకి రూ. 20,000 అనేవైతే జమ చేయబోతుందండి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. సో, ప్రస్తుతం దీనికి సంబంధించి గాను ఇప్పటికి అమ్మఒడి పథకం సంబంధించి అంటే తల్లికి వందనం పథకం సంబంధించి నిధులనేవి జమ చేసింది కదా! అయితే ఇప్పుడు ఈ యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మనకి ఈ యొక్క అన్నదాత సుఖీయ పథకం నిధులు కూడా విడుదల చేసే అవకాశం ఉందండి. సో, ప్రస్తుతం దీనికి సంబంధించి గాను మనకి రేపటిలోగా ఈ యొక్క నిధులు విడుదల చేసే అవకాశం ఉందన్నమాట. ఎప్పుడు దీనిపై ఎటువంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే వెంటనే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.